నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఊహించిందే జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 6,000 పైచిలుకు మెజారిటీతో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలిచింది. టీడీపీకి మొత్తం 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఒంటిమిట్టలోనూ ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ భారీ ఆధిక్యంతో నిలిచింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ టీడీపీ విజయం సాధించిందన్నటువంటి అప్డేట్ మనకు వచ్చింది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉన్నది అన్నది సమాచారం. అసలు ఈ పులివెందుల ఒంటిమిట్ట ఏదైనా ఒక పెద్ద రాజకీయ మార్పు కోసం జరిగినటువంటి ఎన్నిక కాదు. అందరూ భావిస్తున్నట్టుగానే, జనం ఊహిస్తున్నట్టుగానే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నది అని ఎన్నికల సరళి చూసిన తర్వాత ఊహించారు. అదే జరిగింది. లెట్ ఇట్ బి. బట్ దీనివల్ల వస్తున్నటువంటి ఫలితం ఏంటి? రాష్ట్రానికి కానీ, ఆ జిల్లాకు కానీ, వేరే ప్రాంతానికి కానీ ఏదైనా ఉపయోగం అంటే దేర్ ఇస్ నథింగ్. బట్ వై దిస్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్, అటెన్షన్? ఎందుకని? మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా ధీటుగా, ధాటిగా, అబద్ధాలైనా లేదు ఎలాంటివైనా సరే ఆయన అనుకున్నవే మాట్లాడారు. విమర్శల పాలయ్యారు. అలాగే నోటికొచ్చినట్టుగా అడ్డదిడ్డంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు కూడా తను ఫేస్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇక పులివెందుల రాజకీయం మనము దశాబ్దాలుగా, శతాబ్దాలుగా గమనిస్తున్నప్పుడు కనిపిస్తున్నది ఒకటే ఒక సత్యం. ఆధిపత్య పోరులో ఎప్పుడు ఎవరు అక్కడ ఆ స్థానికమైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ముందు ఆయన తండ్రి రాజారెడ్డి, ఆ తర్వాత రాజారెడ్డి మనముడుగా ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ హవా ఎప్పుడు ఉండేది. అక్కడ వీళ్ళ ఆధిపత్యమే ఉండేది. మరొక పార్టీ కానీ, మరొక నాయుడు కానీ, వీళ్ళకి నచ్చని వాళ్ళు కానీ, వీళ్ళు సమర్థించినటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి పోటీ చేసి గెలుపొందినటువంటి దాఖలాలు లేవు. బట్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడు, బీటెక్ రవి అనేటటువంటి టీడీపీ నాయకుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విషయం, మేము ఇక్కడ గెలిచి చూయిస్తామని అధినేతకు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడుకు ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి కార్యకర్తలందరి మద్దతుతోటి బీటెక్ రవి చేసినటువంటి ప్రయత్నంలో ఇవాళ కనపడుతున్నటువంటి సక్సెస్ ఇది. అలాగే జనం తిరగబడ్డారా? మానసికంగా ఉన్నటువంటి ఒక ఒత్తిడిని, అలాగే తిరుగుబాటుతనాన్ని కూడా ఇవాళ చూయించారనంటే మేబీ జరుగుండొచ్చు అలా. ఎందుకనంటే ఎవడైనా సరే ఈ నాయకులకు, గత నాయకులకి, ఇవాళ వైసీపీ నాయకులకు ఓటు వెయ్యరు వీళ్ళు అని అంటే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి నిర్బంధమైనటువంటి రాజకీయం కడప జిల్లాలో బాగా కనపడినటువంటి దశలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఈ నాయకుల ఆధిపత్యం ఉంటుంది అన్నది ఒకప్పటి సత్యం. కానీ ఇవాళ మార్పు వచ్చింది. జనం కొంత అలర్ట్ అయ్యారు. అలాగే ఎవరెవరికి ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దశలో నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒత్తిడి ఉండొచ్చు, భయపెట్టచ్చు, కానీ ఓటు వేసేటటువంటిది మాత్రం ఎన్ని బూతులు ఫేస్ చేసినా ఆ బూతులన్నిటికీ సమాధానం ఓటింగ్ బూత్లోనే అన్నది జనం నిర్ణయించుకున్నారు. ఆ దశలో ఇవాళ జరిగినటువంటి ఎన్నికలలో వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది, అసలు ప్రజాస్వామ్యమే లేదు ఇక్కడ. అలాగే ఎన్నికల సంఘం పూర్తిగా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేతులు కట్టుకొని మరీ మద్దతు ఇచ్చేసింది. ఎలా అంటే అలా. అలాగే ఎన్నికల సరళి పద్ధతిగా లేదు, అసలు ప్రజాస్వామ్యం లేదు, సిస్టమ్ అనేది లేదు, అసలు చట్టబద్ధత లేదు. ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, దట్టు చంద్రబాబు నాయుడు నిరంకుశంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ అప్లై అయినాయి ఇక్కడ. అందుకే ప్రజాస్వామ్యం చచ్చింది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తారు అన్నటువంటి సంకేతం ఇచ్చారు వైసీపీ నాయకులు. అక్కడున్నటువంటి మిథున్ రెడ్డి ఎంపీ, అలాగే మాజీ ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ మెంబర్స్గా కొత్త వాళ్ళు ఇద్దరు వస్తున్నారు అని అంటే ఆయనకేదో అవమానం జరిగినట్టుగా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లో ఆలోచన చేయటం వల్ల, వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నికలలో కూడా ఇలాంటి ఒక దూకుడు, అలాగే ఒక ఒత్తిడి,
ఒక దాడి ఈ ఎన్నికల సందర్భంగా జరిగింది. నిజానికి మనం ఒక చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే జెడ్పీటీసీ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి పరువు తీసేసేటటువంటి పరిస్థితి. మేబీ ఆయన నియోజకవర్గం కావచ్చు. అప్పుడప్పుడు ఓటమి అనేది గెలుపు అనేది సహజమైనటువంటి విషయంగా భావించాల్సిన రాజకీయ నాయకులకి ఇంత అహం ఎందుకు, ఇంత మూర్ఖం ఎందుకు అన్నది ఒక ప్రశ్న అయితే, ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా కావాలనే దీని మీద ఫోకస్ చేసి గెలుపు కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది అని స్థానిక నాయకుల్ని బాగా ఇనిషియేట్ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి అని అంటే, రెండిటికి ఉన్నటువంటి రెండు పార్టీలకి ఇద్దరు నాయకులకి ఉన్నటువంటి ఆలోచన ఒకటే, ఆధిపత్యం. ఇది మాత్రమే. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, ఇక్కడ చట్టబద్ధమైనటువంటి వ్యవహారం ఉండదు, ఏది ఉండదు. ఆధిపత్యంలో ఎవరు ముందుకెళ్ళగలిగితే వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితిలో ఆ జెడ్పీటీసీ మెంబర్ల యొక్క ఎన్నికల సరళి కావచ్చు, రేపు గెలుపు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీని మీద అంత ప్రాధాన్యతగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని జనం అనుకున్నా సరే, నాయకులు అనుకోవట్లా, రాజకీయం అలా భావించట్లా. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కట్టగట్టుకొని అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద, ఒక ఎంపీ ఎన్నిక కాదు, అలాగే ఒక మాజీ మంత్రిది పోని ఇంకొక ఉప ఎన్నిక కాదు, ఏది కాదు, బట్ ఒక చిన్న గ్రామానికి సంబంధించినటువంటిది కూడా ఇవాళ అటెన్షన్ పే చేసినటువంటి రాజకీయ పార్టీల యొక్క ధోరణి గమనించినప్పుడు ఎస్, వచ్చిన రిజల్ట్ యథాతథంగా మీ ముందుంచుతున్నాం. అలాగే జరిగినవి అన్నీ కూడా మీకు చూయించాం. ఎవరెవరు ఎలా ప్రవర్తించారనేది, ఎలా వ్యాఖ్యలు చేశారనేది మాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలని గమనించమంటున్నా. ఇక మరొక చిన్న అప్డేట్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో 74% ఓటింగ్ జరిగింది. ఎక్సలెంట్. ఇక ఒంటిమిట్ట అయితే 86%. పోలైన ఓట్లు ఒంటిమిట్టలో 20,681. నిజంగా అక్కడ ఓటర్లను అభినందించాలి. మనము గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 60% కూడా దాటనటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసాం. ఎన్నికల సరళిలో బాధ్యత లేని ఓటర్స్ను చూసాం. కానీ జెడ్పీటీసీ ఎన్నికలైనా గ్రామస్తులైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి బాధ్యతగా ఓటేసినందుకు, అలాగే ఈ ఓటింగ్ శాతం ఒంటిమిట్టలో 86% ఓటింగ్ జరిగింది అని అంటే దాని మీద నిర్ద్వందంగా మనం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని అభినందించాలి. ఇక ఒంటిమిట్టకు సంబంధించి ఫస్ట్ రౌండ్ ఉప ఎన్నిక కౌంటింగ్, పోలైన ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 20,681. ఇక టీడీపీ ఆధిక్యం చూస్తే 3,511 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఫైన్, చూద్దాం. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇది కేవలం ఒక సమాచారంగానే మనం భావించాలని ఒక విజ్ఞత కలిగినటువంటి ప్రజలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని లైటర్ వేలో తీసుకోవాల్సిన పరిస్థితే. పెద్దగా రాజకీయ పార్టీలు దీన్ని హైప్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ ప్రయోజనానికి ఉపయోగించుకుంటాయి. లెట్ ఇట్ బి. మన సమయం చాలా విలువైంది. అందుకే జెడ్పీటీసీ ఎన్నికల మీద ఈ దేశ భవిష్యత్తు ఏదో పెద్ద దెబ్బ తగిలిపోతున్నట్టు, మార్పు వస్తున్నట్టుగానో ఏ పార్టీలు మాట్లాడినా వి డోంట్ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. లెట్ ఇట్ బి. ఎస్ అమ్మా, ఇంతకంటే అప్డేట్ ఇవ్వాల్సింది. మరింత సమాచారాన్ని ప్రతి క్షణం మన రిపోర్టర్స్ కూడా అక్కడి నుంచే గ్రౌండ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. అది కూడా మీకు వస్తుంది తొందరలోనే. అలాగే మా రిపోర్టర్ రాయలసీమ ఇన్ఛార్జ్ గోపీనాథ్ ఉన్నారు. గోపీనాథ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అప్డేట్ గోపి? సార్, మొత్తం మీద అంటే నిజంగానే మీరు ఇందాక కూడా చెప్పారు, ప్రజాస్వామ్యం నిలిచిందనే మనం చెప్పుకోవచ్చు సార్. కనీసము ఓటు వేయడానికి కనీసం మనకు ఓటరు గుర్తింపు కార్డు ఉందా అనేటటువంటి ఆలోచన కూడా పులివెందుల ప్రజలు దాదాపుగా 3 నుంచి 4 దశాబ్దాల పాటు కూడా మరిచిపోవడం జరిగింది. అసలు మనకు ఓటు లేదు, మనం ఏదో ఒక మారుమూల ప్రాంతంలో లేదంటే ఒక ప్రాంతంలో మనం బతుకుతున్నాం, మనం ఎక్కడా కూడా ఇటువంటి అంటే ఎక్కడా కూడా మనం పోయి ఓటు వేసే హక్కు మనకు ఉండదు, మనం నోరెత్తి మాట్లాడే హక్కు మనకు లేదు, మనం అసలు ఈ భారతదేశంలో లేము అనేటటువంటి ఒక నిరుత్సాహంతో ఇన్నాళ్ళు కూడా గడిపారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించి పులివెందుల అసలు ఎవరూ ఊహించలేదు. అసలు అక్కడ నిలబడడానికి అంటే అభ్యర్థిగా నిలబడడానికి, అది ఏ ఎన్నికలు వచ్చినా కూడా అభ్యర్థులుగా నిలబడాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇవాళ పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు
దాదాపుగా 6,735 ఓట్ల మెజారిటీతో గెలిచారంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు సార్. ఎందుకంటే ప్రజల చైతన్యం ఆ విధంగా వచ్చింది. ఎందుకంటే ముందు నుంచి కూడా అంటే అంటే సంక్షేమ పథకాలని లేదంటే ప్రభుత్వం అధికారంలో ఉందని ఇవన్నీ కాదు కానీ బట్ అక్కడ ప్రజలకు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వే చేసిన సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎందుకంటే ఇక్కడ మాకు స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తే మేమందరూ కూడా మాకు ఇష్టమైనటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల అధికారులకి గతంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల అధికారులు నిర్వహించారు పులివెందుల్లో. ఎందుకంటే మనం దాదాపు ఇందాక మనం చెప్పుకున్నట్లు 3-4 దశాబ్దాల పాటు కూడా అంటే ఎక్కడ కూడా ఓటు వేసుకోవాలనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేదు. అంటే అలాంటి భయానక పరిస్థితులు ఇన్నాళ్ల పాటు గడిపిన పరిస్థితి. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల అధికారులు నిర్వహించిన కారణంగా ఇంత ప్రజా తీర్పు వచ్చింది. అందువల్లనే లతారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆమె అంటే అత్యంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి వీళ్ళు చేసినటువంటి అరాచకాల కారణంగా హేమంత్ రెడ్డికి అంటే అగ్రనాయకులు చేసిన అరాచకాలను మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసిన కారణంగా ఆయనకు కేవలం 682 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో కుప్పంలో మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది కుప్పంలో జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి లేదు. కుప్పంలో ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగే సందర్భంలో అభ్యర్థులకి స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే అప్పుడు ఆయన అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఏ నాయకులు కూడా ఎటువంటి ఎందుకంటే ప్రజా తీర్పు మనం గౌరవించాలి, ప్రజాస్వామ్యంగానే మనం అంటే పోటీలో ఉండాలంటే కూడా ఇతర పార్టీలు కూడా అవకాశం కల్పిస్తారు. అలాంటిది పులివెందుల్లో లేదు. కుప్పంలో గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఇదే జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున బస్సులతో జనాలు దోలి రకరకాలుగా ఓట్లు వేయించినటువంటి చరిత్ర అప్పట్లో వైసీపీది కొనసాగింది. అలాంటి పరిస్థితి లేకుండా కేవలం ఎన్నికల బద్దంగా అదేవిధంగా ఎన్నికల అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇవాళ పులివెందుల్లో ఎన్నికలు జరిపించారు. కాబట్టి ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా ఓటు వేసుకున్నటువంటి అభ్యర్థులు అంటే వేసుకున్నటువంటి ఓటర్లు కూడా ఇవాళ నేరుగా అంటే మనం ఆ రోజు కూడా మన కవరేజీకి వెళ్లడం జరిగింది. ఒంటిమిట్ట కానీ పులివెందుల్లో కూడా చాలా ప్రాంతాల్లో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అలాంటి అంటే మామూలుగా ఉన్న వాళ్ళే రారు సార్ గతంలో అయితే. అలాంటిది మహిళలు, వృద్ధులు ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చి మేము ఓటు వేసుకుంటాము ఇన్నాళ్ళు అంటే ఓటు వేయకనే కొంతమంది చనిపోతామేమో అనేటువంటి ఆందోళన కూడా గతంలో ఉండేది. అలాంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళకి ఇష్టమైనటువంటి అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇక పులివెందులకు సంబంధించి ఇప్పటికే ఆయన బీటెక్ రవి గారు కావచ్చు, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒంటిమిట్టకి సంబంధించి కూడా మేము తిరిగిన సందర్భంలో ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి మొన్న ఎలక్షన్ సందర్భంగా కూడా. కానీ వాటన్నిటిని కూడా పటాపంచులు చేస్తూ ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 4,632 ఓట్లు అంటే మెజార్టీతో ముద్దుకృష్ణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది. అదేవిధంగానే వైసీపీకి సంబంధించి 1,121 ఓట్లు అంటే ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్ ఇంకా కొనసాగుతుంది సార్. అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే అభ్యర్థి గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఓటింగ్ శాతం కానీ అంటే పెద్ద ఎత్తున ఓటర్లు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒంటిమిట్టకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వైసీపీకి సంబంధించి మాత్రం ఇది ఒక చెంపపెట్టు. అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరగబడితే, ఓటర్లు తిరగబడితే లేదంటే ప్రజాగ్రహం జరిగితే ఏ రకంగా ఉంటుందనేది దీనికి ఇదే సార్ సాక్ష్యం. ఎందుకంటే పులివెందుల మా అడ్డ లేదంటే కడప జిల్లా మా గడ్డ అని అంటూ రకరకాలుగా గతంలో కామెంట్స్ చేసేవారు. అలాంటిది కాదు, ప్రజల అడ్డ అది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ, కుటుంబ పార్టీ నేతలు కూడా ఎక్కడ కూడా మా అడ్డ అనేది ఎక్కడ కూడా ఎవరు అనరు. ప్రజలకు సంబంధించి ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి ప్రజల అడ్డ, ప్రజలు ఓట్లు వేస్తే మనం అధికారంలోకి వస్తాం అనే భావాన్ని అక్కడ వైసీపీకి సంబంధించిన నేతలు ఇంకనైనా సరే గుర్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మొత్తం స్థానిక ప్రజల్లో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మనకు కనపడింది. ఆ ఫలితాలే ఇవాళ పెద్ద ఎత్తున రావడం జరిగింది సార్. ఎస్ గోపి, మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు చూశారు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ నుంచి ఇలాంటి రకరకాల కామెంట్స్ చేస్తారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా అంటే ఎక్కువగా అంటే ప్రజల్లోకి తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ కొన్ని కారణాల రీత్యా ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ప్రధాన పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనే ఇప్పటి వరకు కూడా అక్కడెక్కడ కూడా అంటే పోటీలో నిలబడడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు గతంలో. అలాంటిది కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి మాత్రం పోటీలు నిలబడినప్పటికీ కూడా వాళ్ళకి పెద్దగా ఓటింగ్ శాతం అనేది రాలేదు. బట్ భవిష్యత్తులో కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం చాలా మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నిలబడ్డారు, రకరకాల పార్టీల నుంచి నిలబడ్డారు. వీళ్ళందరూ నిలబడినప్పటికీ కూడా ఈ సాహసం గతంలో చేసినట్టు పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధాన పార్టీ గతంలో పులివెందులు కానీ లేదంటే ఒంటిమిట్ట కానీ ఇలాంటి కడప జిల్లాలో ఎక్కడ అభ్యర్థులుగా నిలబడాలన్నా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఆస్తులు ధ్వంసం చేస్తారు, అవసరం వస్తే హత్యలు చేస్తారు, బాంబులు వేసినటువంటి చరిత్ర కూడా మనం గతంలో గుర్తు చేసుకోవచ్చు. పోలింగ్ జరిగే సందర్భంలో, మేము ఎన్నికల సందర్భంగా వెళ్ళిన సందర్భంలో కూడా అలాంటి సీన్లే రిపీట్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికలకు సంబంధించిన అధికారులు మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కారణంగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా అంటే ఓటర్లందరూ కూడా వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవడం జరిగింది. ఇట్లా అభ్యర్థులు నిలబడాలంటేనే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అలాంటి ఈసారి మాత్రం కాస్త వెసులుబాటు కల్పించారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రకరకాల మిగిలిన పార్టీలు, స్వతంత్ర పార్టీలు ఇవన్నీ కూడా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకు తక్కువ శాతంలోనే వాళ్ళకు ఓటింగ్ శాతం అనేది రావడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఈ రెండు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు కాబట్టి అక్కడ వీళ్ళకే ఎక్కువగా, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ, జనసేన వీళ్ళకు తెలుగుదేశంకే మద్దతు ఇస్తారు. ఆ మద్దతు కూడా ఈసారి ఎంతో సత్ఫలితాలు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. పులివెందులకు సంబంధించి అంటే అసలు ఎలక్షన్స్ ఆ రోజు కూడా అంటే ఎలక్షన్స్ జరిగే సందర్భంలో కూడా ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్కంఠ, ఒక ఎస్పీ, ఒక డిఐజీ స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా పకడ్బందీగా అక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఒక చిన్న ప్రాంతాన్ని, ఒక చిన్న గ్రామాన్ని అంటే దాదాపుగా ఒక 12-13 పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నికలు నిర్వహించడానికి దాదాపుగా 1000 మంది పోలీసులు పైగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఒక డిఐజీ స్థాయి అధికారి అక్కడే కూర్చుని రాత్రింబవులు కూడా ఆ వారం రోజుల నుంచి కూడా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ఒకనొక దశలో చాలా ప్రాంతాల్లో ఒక ఉధృతలు చోటు చేసుకోవడం, ఒక నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసి ఏదో ఒక రకంగా పులివెందుల ఖచ్చితంగా వైసీపీ గెలుచుకోవాలని వాళ్ళు అక్రమాలు చేయడం, నానా రకాల ఇబ్బందులు పెట్టడం, పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ఏజెంట్లని కొట్టడం, ఇలాంటి ఏజెంట్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ వాటన్నిటిని కూడా అధికారులు అడ్డుకోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా ప్రజలకు సంబంధించి స్వేచ్ఛను కల్పించిన కారణంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అత్యంత ఘన విజయం సాధించింది. 6732 ఓట్లు అంటే దాదాపుగా 5000కు పైగా కూడా మెజార్టీ వచ్చింది సార్. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి అనుకోవచ్చు. అదేవిధంగానే అక్కడ స్థానిక ప్రజలకి ఎక్కువగా వాళ్ళకు ఒక మంచి శుభవారం చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఓటు వేసుకున్నటువంటి వాళ్ళు ప్రజలు కూడా నేరుగా వెళ్ళి ఓటులో పాల్గొన్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇందాక శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ, అదేవిధంగా బీటెక్ రవి గారు కూడా సార్. ఎస్ గోపీనాథ్, మీరు మెన్షన్ చేసినట్టుగా ఇవాళ ఎన్నికల సంఘానికి ఈ క్రెడిట్ దక్కుతుంది. కారణం ఏంటంటే చేసినటువంటి ఏర్పాట్లలో మీరే చెప్పినట్టుగా బాంబుల సంస్కృతి ఉన్న వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కేసులో వాళ్ళని ఆపేశారు. అలాగే రౌడీ షీటర్స్ను, అలాగే హత్యా నేరాలలో ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళందరినీ సంఘ వ్యతిరేక శక్తులుగా ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళను కూడా పూర్తిగా బైండ్ ఓవర్ కేసులతో ఆపేశారు. ఆ పరిస్థితి ఏదో, ఆ పరిణామం ఏంటో, ఆ ఫలితం ఏంటో చూసాం. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎంత చేసినా సరే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేసినా వాళ్ళ ఆదేశాలను పోలీసు అధికారులు తూచా తప్పకుండా నడుచుకున్నా కూడా స్థానిక ఎన్నికలలో చాలా చోట్ల గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, కొన్ని దాడులు జరిగాయి. ఓటింగ్కి కనీసం రావటం తర్వాత సంగతి, నామినేషన్ వేయాలంటే అభ్యర్థి భయపడినట్టుగా మనం ఆ రోజు గమనించాం. ఇక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 11 మంది ఇవాళ ఎన్నికలలో పోటీ చేయడానికి, దట్టు చిన్న ఎన్నికది, కేవలం జెడ్పీటీసీ, కానీ సాహసించి 11 మంది నామినేషన్లు వేయగలిగారు. వేస్తున్నప్పుడు ఎక్కడ ఒక డిస్టర్బెన్సు, ఒక దాడి, ఒక నిరోధించటం, ఎక్కడ బెదిరింపులు బహిరంగంగా మాత్రం జరగల. ఏమే రైట్ గోపి? ఎస్ సార్, అవును సార్, అవును. మీరు అన్నట్టుగానే వాస్తవం సార్. గతంలో అంటే ఈ 2-3 దశాబ్దాల కాలంలో అభ్యర్థి నిలబడాలంటేనే అసలు నామినేషన్ వేసిన రోజే అతన్ని కిడ్నాప్ చేస్తారు.
అవసరం వస్తే హత్యలు కూడా చేసినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. అభ్యర్థులను భయభ్రాంతులు గురి చేస్తారు, రాత్రి కిడ్నాప్ చేస్తారు. అంటే నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో అక్కడికి ఆ కార్యాలయానికి వెళ్లే సందర్భంలోనే మార్గ మధ్యంలోనే వెహికల్ నుంచి కిడ్నాప్ చేస్తారు. లేదంటే అక్కడ ఇతను వెళ్లి నామినేషన్లు వేసి రిటర్న్ వచ్చే లోపల వాళ్ళ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తారు, లేదంటే మధ్యలో బాంబులు వేస్తారు. ఈ రకమైనటువంటి భయంతోనే, ఈ రకమైనటువంటి ఒక అభద్రతా భావంతోనే ప్రజలు ఎవరు కూడా, అక్కడ అభ్యర్థులు ఎవరు కూడా, అది ఏ పార్టీ అయినా కూడా సరే ముందుకు రాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఇవాళ ఎన్నికల సంఘం మాత్రం ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా క్లారిటీగా ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఎన్నికలు సజావుగా జరిపించాలి, ఒంటిమిట్టలో సజావుగా జరిపించాలి. భవిష్యత్తులో ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ రకంగానే చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అధికారులు చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. గోపి, ఒక్క విషయం, గత ఎన్నికలకు ముందు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయే ముందు జరిగినటువంటి ఒక హత్య, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కొంత ఉపయోగపడింది అని భావించారు. ఎట్ ద సేమ్ టైం ఈ 5 సంవత్సరాలు అలాగే సునీతారెడ్డి కన్నీళ్లు కూడా ఇవాళ ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రభావం చూయించాయని భావించే దశ ఉన్నది అని స్థానికంగా కూడా చాలా మంది అంటున్నటువంటి విషయం. ఆ సమాచారం ఉంది. కెన్ యూ కన్ఫర్మ్ ఇట్? ఈ ప్రభావం ఉన్నదా? సార్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే చాలా మంది అంటే చదువుకున్న విద్యావేత్తలు, అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మేము అక్కడ ఎన్నికల సందర్భంగా వెళ్ళిన సందర్భంలో చాలామంది ఎన్నికల అధికారులకి, ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ చేశారు సార్. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత మేము, అంటే తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఇవి, మేము సజావుగా ఓటు హక్కు వేసుకోవాలా అంటే మాకు పూర్తి స్వేచ్ఛ అవకాశం కల్పించండి, మాకు ఇష్టమైనటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామన్నట్టు మెయిల్స్ ఇవ్వడం కానీ, అంటే రకరకాలుగా ఫోన్స్ చేయడం కానీ, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్లకు, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం పరిశీలన చేసింది. అందువల్లనే ఎందుకు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఇంకా రకరకాల జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అలాంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికలు మనం సజావుగా నిర్వహిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక పులివెందుల్లో ఎందుకు, కడప జిల్లాలో ఎందుకు ఎన్నికలు అంటా ఉండగానే అభ్యర్థులకు ముందుకు రావడం లేదు? ఒకవేళ వచ్చిన వాళ్ళని రాత్రి కిడ్నాపులు చేస్తున్నారు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు ఈ 2-3 దశాబ్దాల కాలంతో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఎన్నికల అధికారులు చేయడం, దాని తర్వాత ప్రజల నుంచి, ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి మెయిల్స్, ఈ రకమైనటువంటి ఫోన్ కాల్స్, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్స్ రావడం, అవన్నీ రికార్డ్ చేసుకున్న తర్వాత వాటన్నింటిని పరిశీలన చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థులకు మనం రక్షణ కల్పించాలి, ప్రజలకు రక్షణ కల్పించి ఈ ఎన్నికలను సజావుగా జరిపించాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే పెద్ద ఎత్తున ఒక డీఏజీ స్థాయి అధికారిని అక్కడ ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఎస్పీ స్థాయి అధికారులని, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని, దాదాపుగా 1000 మంది పోలీసుల భద్రతని కట్టుదిట్టం చేసి ఎన్నికల అధికారులు అందరికీ కూడా ఒకనొక దశలో గతంలో సార్ ఎన్నికల అధికారులు కూడా భయభ్రాంతులు గురి చేశారు, వాళ్ళు కూడా కిడ్నాపులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. ఇలాంటి పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఇలాంటి అంటే ఏదైనా సరే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఆ పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచే బీజం వేద్దాం, ఇక్కడ నుంచే ఈ ఎన్నికల నుంచే మనం ఎన్నికల అధికారులుగా ప్రూవ్ చేసుకున్నామంటూ కూడా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి పోలీస్ అధికారులకి, అదేవిధంగా ఎన్నికల అధికారులు మీరు ఎవరు కూడా భయపడద్దండి, ఎన్నికల సంఘం అధికారులుగా మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి. ఎస్ మిస్టర్ గోపి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్ సార్. అలాగే కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ లైన్లో ఉన్నారు. ఎస్ కృష్ణ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎనీ అప్డేట్ ప్లీజ్? సార్, ఏదైతే ఈ నెల 12వ తేదీ జరిగిన ఎన్నిక కావచ్చు, అదే విధంగా నిన్నటి దినాన ఏదైతే పులివెందులో జరిగిన రీపోలింగ్ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే సజావుగా జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఎంతో చాకచక్యంగా కూడా ఈ యొక్క రాయలసీమ డిఐజీ ఎవరైతే ఉన్నారో కోయ్య ప్రవీణ్ కావచ్చు, అదే విధంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు నడుమున అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా జరిగిందని అనుకోవచ్చు. అంటే మొత్తానికి ఈ యొక్క పులివెందులకు సంబంధించి ఏదైతే బీటెక్ రవి సతీమణి ఎవరైతే ఉన్నారో లతారెడ్డి అయితే ఈరోజు 6716 ఓట్ల తో అయితే గెలుపొందడం జరిగింది. అయితే ఎవరైతే ప్రతిపక్ష వైసీపీ వాళ్ళు ఉన్నారో అయితే 683 ఓట్లతో అయితే అక్కడ వరకే పోలయ్యేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా 5000 పైచిలకు ఓట్లతో ఈరోజు భారీ మెజారిటీతో అయితే పులివెందుల చరిత్రలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా అయితే ఏదైతే 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తెలుగుదేశం జెండా ఏదైతే
పులివెందుల గడ్డ పైన ఎగరబోతుందని ఎస్ కృష్ణ, మీరు అన్నట్టుగా జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ టీడీపీ 6,735 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ క్యాండిడేట్ కేవలం 683 ఓట్లకే పరిమితమైనటువంటి దశలో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ టీడీపీ విజయం సాధించిందన్నటువంటి సమాచారం. ఇక ఒంటిమేటి మీద మీరు అప్డేట్ ఇద్దరు కానీ ఎనీహౌ ఇవాళ వైసీపీ మళ్ళీ కోర్టును ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అనేది ఆ పార్టీ నిర్ణయానికి సంబంధించింది. అలాగే ఇవాళ మళ్ళీ అక్కడ జరిగినటువంటి ఎన్నికల సరళి చూసిన తర్వాత అందరూ విశ్లేషిస్తున్నట్టు కొంత మార్పు వచ్చింది అక్కడ. అలాగే దాంతోపాటు బాబాయ్ హత్య కేసు, బాబాయ్ అనగానే రాష్ట్రంలో అందరికీ తెలుసు వివేకానందరెడ్డి హత్య కేసు కూడా అక్కడ ప్రభావితం చూయించింది. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మిథున్ రెడ్డి వల్ల పూర్తిగా వైసీపీకి భారీ నష్టం జరిగింది అన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవే. ఈ ఎన్నికల సరళి, అలాగే ఎన్నికలలో పోలైనటువంటి ఓట్లు, అలాగే వచ్చినటువంటి ఫలితం చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.